ఎవరూ ఊహించని విజయాన్ని ఓ భారత ప్లేయర్ సాధించాడు. 18 ఏళ్ల దొమ్మరాజ్ గుకేష్ అనే చెస్ ఛాంపియన్ ఇప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్న గుకేష్ 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత 36 ఏళ్లలో ఈ రికార్డు నెలకొల్పాడు గుకేష్. అనూహ్యమైన విజయంతో భారత చెస్ ఆటగాడు దొమ్మరాజ్ గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. ఈ టైటిల్ను గెలుచుకున్న లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేష్ గెలుచుకోవడం పట్ల భారతీయులు గర్విస్తున్నారు. మ్యాచ్లో 13 రోలర్ కోస్టర్ గేమ్ల తర్వాత ఆఖరి పోరులోకి రావడంతో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి ఇద్దరు చైనీస్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెన్ను 6.5 పాయింట్లు సాధించి ఒక పాయింట్ అంటే విజయానికి తక్కువ ఏమీ అవసరం లేకుండా లెవెల్ గ్రౌండ్లో నిలబడ్డారు. భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్గా నిలిచాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా గుకేష్ ఏం చదివాడు, ఏ ప్రాంతం వాడు అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. గురువారం జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 14వ చివరి రౌండ్లో చైనాకు చెందిన డింగ్ లీరెన్ను ఓడించాడు డి గుకేష్. గుకేష్ వయసు కేవలం 18 సంవత్సరాలు. ఇంకా ఎన్నో రికార్డులు అతని పేరిట ఉన్నాయి. గుకేష్ 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్గా 36 ఏళ్ల తర్వాత రికార్డును భారత్కు దక్కించాడు. డి గుకేష్ పూర్తి పేరు దొమ్మిరాజ్ గుకేష్. చెన్నై నివాసి. తండ్రి డాక్టర్ రజనీకాంత్, తల్లి డాక్టర్ పద్మ, మైక్రోబయాలజిస్ట్. ఇద్దరు విద్యావంతులు కావడంతో ఈ యంగ్ ప్లేయర్ చెస్ ఆటలో ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేయడం నేర్చుకున్నాడు. గుకేష్ 7 ఏళ్ల వయసులోనే చదరంగం నేర్చుకోవడం ప్రారంభించాడు. భాస్కర్ గుకేష్కు తొలి చెస్ కోచింగ్ ఇచ్చాడు. దీని తర్వాత అతను విశ్వనాథన్ ఆనంద్ వద్ద శిక్షణ పొందాడు. అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ డి గుకేష్ 4వ తరగతి వరకు మాత్రమే అధికారిక పాఠశాల విద్యను కలిగి ఉన్నాడు. అతను చెన్నైలోని వేలంమాల్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకునేవాడు. ఒక ఇంటర్వ్యూలో గుకేష్ తండ్రి క్రీడలు, చదువుల మధ్య సమతుల్యతను సృష్టించడానికి తమ కుమారుడు గుకేష్ 4వ తరగతి తర్వాత సాధారణ చదువును విడిచిపెట్టాడని తెలిపారు. గుకేష్ ప్రొఫెషనల్ చెస్ ఆడడం ప్రారంభించినప్పుడు అతను ఆ తర్వాత వార్షిక పరీక్షకు హాజరు కాలేదు. చెన్నైలోని వేలంమాల్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ మొగప్పైర్ బ్రాంచ్ని చెస్ ఫ్యాక్టరీ అంటారు. 17 మంది భారతీయ గ్రాండ్ మాస్టర్లు డి గుకేష్, ప్రజ్ఞానంద్, ఏ అదిబన్, ఎస్పి సేతురామన్ ఈ పాఠశాల నుంచి పట్టభద్రులయ్యారు. ఈ పాఠశాల వేలంమాల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ పాఠశాల 1986లో స్థాపితమైంది. ఇప్పుడు గుకేష్ సాధించిన విజయం కేవలం అతని ఒక్కరికే కాదు, యావత్ దేశ ప్రజలందరినీ గర్వించే విధంగా తన ప్రతిభను చాటుకున్నాడు. అందుకే దేశ ప్రధాని మోడీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరకు అందరూ గుకేష్ని అభినందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మరోసారి భారత ప్లేయర్ డి గుకేష్ చెస్లో విశ్వ విజేతగా నిలిచాడు. 138 సంవత్సరాల చెస్ చరిత్రలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా డి గుకేష్ సరికొత్త చరిత్ర లిఖించుకున్నాడు. చైనా దిగ్గజం డింగ్ లీరెన్తో జరిగిన 14వ గేమ్లో గెలిచిన గుకేష్ తొలిసారి చెస్ ఛాంపియన్గా అవతరించాడు. 18 ఏళ్ల వయసులో గుకేష్ సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో 17 రోజుల్లోనే అతను 11 కోట్ల రూపాయలు ఆర్జించాడు. గుకేష్ 3 కీలక గేమ్లలో విజయం సాధించి 5.07 కోట్ల బహుమతిని అందుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన తరువాత అతని మొత్తం ఆదాయం 11.45 కోట్లు. ఈ విజయానికి ముందు గుకేష్ నెట్వర్త్ 8.26 కోట్లు. ఇప్పుడు అతని మొత్తం ఆదాయం 20 కోట్లను దాటిపోయింది. చెస్ ప్రైజ్ మనీతో పాటు అడ్వర్టైజింగ్ రాబడితో గుకేష్ ఆదాయం భారీగా పెరిగింది. డింగ్ లీరెన్తో జరిగిన 14వ చివరి గేమ్లో గుకేష్ 7.5, 6.5 తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ గేమ్లో గుకేష్ నల్ల పావులతో ఆడాడు. 22 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రష్యన్ వెటరన్ గ్యారీ కాస్పరోవ్ రికార్డును కూడా గుకేష్ బద్దలు కొట్టాడు. చెన్నైకి చెందిన గుకేష్ 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇక 2024లో గుకేష్ 3 మేజర్ టైటిళ్లు గెలుచుకున్నాడు. ఏప్రిల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ క్వాలిఫికేషన్ ఈవెంట్ మరియు క్యాండిడేట్స్ టోర్నమెంట్లో గుకేష్ పాల్గొన్నాడు. ఈ ఘనత సాధించిన 3వ అతి పిన్న వయస్కుడిగా గుకేష్ నిలిచాడు. 9 పాయింట్లతో ఈ టోర్నీని గెలిచాడు.